అందరికీ నమస్కారం. గోదావరి కెరటాలు ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం ఏపీ టెట్ 2026 పేపర్ 1A ఎస్‌జిటి పూర్తి సిలబస్‌ను స్పష్టమైన తెలుగు అనువాదంలో తెలుసుకుందాం. ఏపీ టెట్ 2026 సిలబస్ పేపర్ 1A ఎస్‌జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ అన్ని విభాగాలు తప్పనిసరి. పరీక్ష సరళి స్ట్రక్చర్ అండ్ కంటెంట్ విభాగం విషయం ప్రశ్నల సంఖ్య ఏ శిశు వికాసం మరియు పెడగాజీ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఐసిటి అనుసంధానం 30 ఎంసిక్యూస్ 30 మార్కులు. బి లాంగ్వేజ్ 1 తెలుగు ఆర్ ఉర్దూ ఆర్ హిందీ ఆర్ కన్నడ ఆర్ తమిళం ఆర్ ఒడియా 30 ఎంసిక్యూస్ 30 మార్కులు. సి లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ తప్పనిసరి 30 ఎంసిక్యూస్ 30 మార్క్స్. డి గణితం మ్యాథమెటిక్స్ 30 ఎంసిక్యూస్ 30 మార్కులు. ఈ పరిసరాల విజ్ఞానం ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 ఎంసిక్యూస్ 30 మార్క్స్. మొత్తం 150 ఎంసిక్యూస్ 150 మార్క్స్ అనగా 150 ఎంసిక్యూస్ మరియు 150 మార్కులు. విభాగం ఏ శిశు వికాసం మరియు పెడగాజీ 30 మార్కులు. 1 శిశువును అర్థం చేసుకోవడం అండర్స్టాండింగ్ ఏ చైల్డ్. బాల్య భావన అనగా బాల్య ప్రక్రియ, దాని ప్రాముఖ్యత, భారతీయ మరియు ప్రపంచ సందర్భాల్లో వివిధ రకాల బాల్యాలు, సాంఘికీకరణలో కుటుంబం మరియు పాఠశాల పాత్ర, పెంపకం పద్ధతులు, పెద్దలు పిల్లలు సంబంధాలు. తర్వాత దత్తాంశ సేకరణ పద్ధతులు, పరిశీలన ఇంటర్వ్యూ, రిఫ్లెక్టివ్ జర్నల్స్, ఎనక్డోటల్ రికార్డులు, అంతః పరిశీలన, ప్రయోగాత్మక పద్ధతి, ప్రశ్నావళి, కేస్ స్టడీ, రేటింగ్ స్కేల్స్, లాంగిట్యూడినల్ అండ్ క్రాస్ కల్చరల్ విధానాలు మరియు యాక్షన్ రీసెర్చ్. తర్వాత వికాస దృక్పథాలు, పెరుగుదల, వికాసం, పరిణతి, భావనలు మరియు సూత్రాలు, వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు, వికాస మైలురాళ్ళు మరియు ఆటంకాలు, సైకాలజీ అనగా మనోవిజ్ఞాన శాస్త్ర శాఖలు. తర్వాత శారీరక చలన వికాసం, పెరుగుదల మరియు పరిణతి, పాఠశాల సంస్కృతి, ఉపాధ్యాయులతో సంబంధాలు, ఉపాధ్యాయుల అంచనాలు మరియు పాఠశాల సాధన, బడి బయట పిల్లలు, ఎక్కువ వయసు గల అభ్యాసకులు. తర్వాత సాంఘిక వికాసం, సాంఘికీకరణ, భావన మరియు ప్రక్రియలు, కుటుంబం, స్నేహితులు, పాఠశాల, సమాజం, మాస్ మీడియా మరియు సంస్కృతి పాత్ర, పోటీ, సహకారం, క్రమశిక్షణ, బహుమతి మరియు శిక్ష, దూకుడు, బులియింగ్ అనగా వేధింపులు, ప్రభావం. తర్వాత ఉద్వేగ వికాసం, ఉద్వేగాల ప్రాథమిక అవగాహన, రకాలు, ఉద్వేగ పరిణతి, ఉద్వేగ సూచిక ఈక్యూ మరియు ఉద్వేగాల నిర్వహణ, కుటుంబం, పాఠశాల పాత్ర. తర్వాత భాషా వికాసం, సంభాషణ మరియు భాషా వికాసం, స్కిన్నర్, బంధుర మరియు చోమ్స్కీ భాషా వికాస సిద్ధాంతాలు. తర్వాత నైతిక వికాసం, నైతిక వికాస సిద్ధాంతాలు, నైతిక వివేచనలో సాంస్కృతిక వైవిధ్యాలు. తర్వాత ఆట వికాసం, ఆట యొక్క అర్థం, రకాలు మరియు విధులు, ఆటలు మరియు సమూహ గమ్యశీలత, గ్రూప్ డైనమిక్స్, నియమాలను చర్చించడం, విభేదాలను పరిష్కరించుకోవడం. తర్వాత స్వీయ భావన, సెన్స్ ఆఫ్ సెల్ఫ్, స్వీయ వర్ణన, గుర్తింపు, ఆత్మభావన, ఆత్మగౌరవం, సామాజిక పోలిక మరియు స్వీయ నియంత్రణ. 2 సంజ్ఞానాత్మక వికాసం, కాగ్నిషన్ అండ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, సంజ్ఞానాత్మక ప్రక్రియలు, అవగాహన, ఆలోచన, అవధానం అనగా అటెన్షన్, ఊహ, సమస్య పరిష్కారం, వివేచనం, మెటాకాగ్నిషన్ మరియు సృజనాత్మకత. తర్వాత వైయక్తిక భేదాలు, ప్రజ్ఞ అనగా ఇంటెలిజెన్స్, స్వభావం మరియు సిద్ధాంతాలు అనగా ఏకకారక, ద్వికారక, బహుకారక, సమూహకారక సిద్ధాంతాలు, గిల్ఫర్డ్ ప్రజ్ఞా నమూనా, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం, ఐక్యూ ప్రజ్ఞా పరీక్షలు. సిద్ధాంతాలు పియాజే మరియు వైగోట్స్కీ సంజ్ఞానాత్మక వికాస దృక్పథాలు, బ్రోనర్ మరియు పియాజే భావనల నిర్మాణం. తర్వాత అభ్యసన ప్రక్రియలు, పిల్లలు ఎలా నేర్చుకుంటారు, ప్రవర్తనవాదం అనగా బిహేవియరిజం, ప్రాథమిక భావనలు మరియు అనువర్తనాలు, నిర్మాణవాదం అనగా స్ట్రక్చరలిజం, తరగతి గది అనువర్తనాలు, గ్రాఫిక్ ఆర్గనైజర్లు మరియు కాన్సెప్ట్ మ్యాప్ల వినియోగం, అనుభవపూర్వక అభ్యసనం అనగా ఎక్స్పెరిమెంషియల్ లెర్నింగ్. ఇక తర్వాతది 3 మూర్తిమత్వం, పర్సనాలిటీ
అర్థం, నిర్వచనం, లక్షణాలు, మూలకాలు మరియు ప్రభావితం చేసే కారకాలు, శారీరక, సామాజిక, సాంస్కృతిక కారకాలు, మూర్తిమత్వ సిద్ధాంతాలు మరియు మూర్తిమత్వ అంచనా పద్ధతులు, ప్రక్షేపక మరియు అప్రక్షేపక పద్ధతులు, మానసిక ఆరోగ్యం, సర్దుబాటు, అడ్జస్ట్మెంట్, రక్షక తంత్రాధారాలు, డిఫెన్స్ మెకానిజమ్స్, సంఘర్షణలు, కుంఠనం, ఫ్రస్ట్రేషన్, ఒత్తిడి, ఆందోళన, అపసవ్య సర్దుబాటు, మార్గదర్శకత్వం మరియు కౌన్సిలింగ్. ఇక తర్వాతది అభ్యసనాన్ని అర్థం చేసుకోవడం, అండర్స్టాండింగ్ ఆఫ్ లెర్నింగ్. అభ్యసనం, అర్థం, స్వభావం, రకాలు మరియు అభ్యసన వక్రరేఖలు, లెర్నింగ్ కర్వ్స్. అభ్యసన సందర్భాలు, ఇల్లు, పాఠశాల, వాతావరణం. అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు, పరిణతి, ఉద్వేగాలు, ప్రేరణ, ఆసక్తులు, వైఖరి మరియు యాప్టిట్యూడ్. తర్వాత అభ్యసన సిద్ధాంతాలు, యత్న దోష సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధనం, కార్యసాధక నిబంధనం, అంతర్దృష్టి అభ్యసనం, సామాజిక అభ్యసన సిద్ధాంతం, బ్రోనర్ బోధనా సిద్ధాంతం, పియాజే మరియు వైగోట్స్కీ నిర్మాణవాదం, రెసిప్రోకల్ టీచింగ్, సహకారాత్మక అభ్యసనం, 5E బోధనా పద్ధతి, అభ్యసన బదలాయింపు అనగా ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, స్మృతి అనగా మెమరీ మరియు విస్మృతి అనగా ఫర్గెటింగ్. తర్వాత ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, CWSN. అభ్యసన వైకల్యాలు, ముందస్తు గుర్తింపు, ప్రాధాన్యత, IEP. వైవిధ్యభరిత అభ్యసనం, సమ్మిళిత విద్య అనగా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ మరియు తరగతి గది నిర్వహణ. 5వది పెడగాజీ అనగా బోధనా శాస్త్రం. తర్వాత భావనలు, విద్యార్థి కేంద్రిత విద్య, కృత్యాధార బోధన అనగా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఆనందదాయక అభ్యసనం అనగా జాయ్ఫుల్ లెర్నింగ్, ఉపాధ్యాయుడు ఒక రిఫ్లెక్టివ్ ప్రాక్టీషనర్గా ఉండడం. తర్వాత విద్యావేత్తల సిద్ధాంతాలు, గిజుబై, AS నీల్, సమ్మర్ హిల్ స్కూల్, తోతో చాన్, తోమోయ్ స్కూల్, మకరాంకో, జాన్ హాల్ట్, పాలో ఫ్రైరీ, పియాజే, బ్రోనర్, వైగోట్స్కీ. తర్వాత వనరుల నిర్వహణ మరియు మూల్యాంకనం, డిజిటల్ వనరులు, ఫిల్మ్స్ మరియు మీడియా, తరగతి గది నిర్వహణ, నిరంతర సమగ్ర మూల్యాంకనం, CCE, నిర్మాణాత్మక మరియు సంగ్రహణాత్మక మూల్యాంకనం, గణాంక కొలతలు మరియు గ్రాఫ్ల వినియోగం. తర్వాత విద్యా చట్టాలు మరియు విధానాలు, బాలల హక్కుల చట్టం, సమాచార హక్కు చట్టం, RTI, విద్యా హక్కు చట్టం, RTE 2009, NCF 2005, APSCF 2011, NEP 2020, NCFSE 2023 మరియు ICT అనగా సమాచారం మరియు సమాచార సాంకేతికత, ICT బేసిక్స్, కంప్యూటర్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఇన్పుట్, అవుట్పుట్ పరికరాలు, ఇంటర్నెట్ నెటికెట్, కంటెంట్ క్రియేషన్, OERS ప్రెజెంటేషన్స్, స్ప్రెడ్షీట్స్ మొదలగునవి. ICT వనరులు మరియు ఏకీకరణ, ప్రొజెక్టర్లు, ఇంటరాక్టివ్ బోర్డులు, యానిమేషన్లు, సిమ్యులేషన్లు, సైబర్ చట్టాలు, సైబర్ భద్రత, దీక్ష, మూక్స్, కాన్వా, మూడిల్, ప్లాట్ఫారంల వినియోగం. విభాగం Bలో లాంగ్వేజ్ 1 తెలుగు 30 మార్కులు, కంటెంట్ 24 మార్కులు, పఠనావగాహన A పరిచిత పద్యం, B అపరిచిత గద్యం. తెలుగు 2 తెలుగు వాచకాల్లోనే కవి పరిచయాలు, విశేషాంశాలు, ఉద్దేశాలు, ఇతివృత్తాలు మరియు ప్రక్రియలు. 3 పదజాలం, అర్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, నానార్థాలు, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు, వ్యుత్పత్తార్థాలు, మాండలిక పదాలు, భాషాంశాలు, వ్యాకరణం, భాషా భాగాలు, కాలాలు, లింగాలు, పురుషులు, వచనాలు, విరామ చిహ్నాలు, క్రియలు, రకాలు, వ్యాకరణ పారిభాషిక పదాలు. అక్షర విభాగం అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు, ద్విత్వ సంయుక్త అక్షరాలు, పరుషాలు, సరళాలు, అనునాసికాలు, ఓష్మములు, అంతస్థాలు, వర్గయుక్కులు, స్పర్శాలు, స్థిరాలు. వర్ణోత్పత్తి స్థానాలు, సంధులు, తెలుగు సంధులు, అత్వ, ఇత్వ, ఉత్వ, ఎడాగమ, సరళాదేశ, గసడదవాదేశ, ఆమ్రేడిత, ద్విరుక్త టకార, లు, ల, నాల సంధులు, సంస్కృత సంధులు అనగా సవర్ణ దీర్ఘ, గుణ, యనాదేశ, వృద్ధి సంధులు. సమాసాలు, నిర్వచనాలు, విగ్రహ వాక్యాలను గుర్తించడం మరియు సమాస పదాలుగా కూర్చడం.
ఛందస్సు గురు లఘువుల లక్షణాలు ఉత్పలమాల చంపకమాల. అలంకారాలు పాఠ్యపుస్తకంలోని అలంకారాలను గుర్తించడం. వాక్యాలు రకాలు కర్తరి కర్మణి సామాన్య సంయుక్త సంక్లిష్ట ఆధునిక వచనం నిషేధార్థక అనుమత్యర్థక మొదలైనవి. తర్వాత తెలుగు బోధన పద్ధతులు. దీనికి 6 మార్కులు. భాష మాతృభాష చరిత్ర స్వభావం పరిధి. భాషా నైపుణ్యాలు మాతృభాష బోధన లక్ష్యాలు సాధించాల్సిన సామర్థ్యాలు. తర్వాత బోధనా పద్ధతులు ప్రణాళిక రచన వనరుల వినియోగం. బోధనాభ్యసన ఉపకరణాలు టిఎల్ఎం. మూల్యాంకనం నిరంతర సమగ్ర మూల్యాంకనం నిర్మాణాత్మక మరియు సంగ్రహణాత్మక. దత్తాంశ విశ్లేషణ మరియు పరిపుష్టి అనగా ఫీడ్బ్యాక్. విభాగం సి లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 మార్క్స్. కంటెంట్ 24 మార్క్స్. ఫస్ట్ వన్ వొకాబులరీ సినానిమ్స్ ఆంటోనిమ్స్ హోమోఫోన్స్ homonyms, idioms and phrases, phrasal verbs, spellings, British and American, word formation, prefix, suffix, singular, plural, one word substitutes, collocations, ordinal numbers, anagrams. ఇక సెకండ్ వన్ గ్రామర్, figures of speech, parts of speech, articles, tenses, voices, active and passive, reported speech, types of sentences, assertive, interrogative, imperative and exclamatory, degrees of comparison, linkers, subject verb agreement, clauses, if clauses, noun, adverbial, relative, finitive and non-finitive. Helping verbs are modal auxiliaries, framing WH questions, orders of adjectives, transitive and intransitive verbs. Next one, conventions of writing, punctuation and capitalization. Fourth one, discourses అనగా రైటింగ్ స్కిల్స్, లెటర్ రైటింగ్, డైరీ ఎంట్రీ, ఈమెయిల్ పారాగ్రాఫ్ రైటింగ్, డైలాగ్ రైటింగ్, నోటీస్ ఆర్ ఇన్విటేషన్, బయోగ్రాఫికల్ స్కెచ్ అండ్ స్పీచ్. నెక్స్ట్ వన్, dictionary skills, alphabetical order, dictionary entry. Next one, reading comprehension, prose and poetry, textual and general. Next, methodology 6 marks, English methodology for 6 marks. Aspects of English language, history, nature, principles of English as a second language, problems of teaching English. Next, objectives of teaching English, development of LSRW skills, listening, speaking, reading and writing, approaches, methods and techniques of teaching English, including remedial teaching, teaching of structures, vocabulary and grammar, lesson planning, curriculum, textbooks and evaluation. విభాగం డి గణితం మ్యాథమెటిక్స్ 30 మార్క్స్. కంటెంట్ 24 మార్కులు. 1 సంఖ్యా వ్యవస్థ నంబర్స్. 4 ప్రాథమిక క్రియలు అనగా కూడిక తీసివేత గుణకారం భాగహారం. హిందూ అరబిక్ మరియు అంతర్జాతీయ సంఖ్యామానాలు, స్థాన విలువ, ముఖ విలువ, కారణాంకాలు మరియు గుణిజాలు, ప్రధాన సంయుక్త సరి బేసిస్ సంఖ్యలు, భాజనీయత సూత్రాలు, గరిష్ట సామాన్య భాజకం అనగా హెచ్సిఎఫ్ అండ్ జిసిడి, హెచ్సిఎఫ్ ఆర్ జిసిడి, కనిష్ట సామాన్య గుణిజం ఎల్సిఎం, పూర్ణ సంఖ్యలు, భిన్నాలు, దశాంశాలు, అకరణీయ సంఖ్యలు మరియు వాటి ధర్మాలు, వర్గాలు, వర్గమూలాలు, ఘనాలు, ఘనమూలాలు. నెక్స్ట్ అంకగణితం అర్థమెటిక్స్, బాడ్మాస్ నియమం, నిష్పత్తి మరియు అనుపాతం అనగా ప్రలోమ మరియు విలోమ అనుపాతం, శాతం, లాభ నష్టాలు, డిస్కౌంట్, సేల్స్ ట్యాక్స్, విఏటి అనగా వ్యాట్, జిఎస్టి, బారు వడ్డీ మరియు చక్రవడ్డీ అనువర్తనాలు. థర్డ్ వన్ జియోమెట్రీ, ప్రాథమిక జామితీయ భావనలు, బిందువు, రేఖ, రేఖాఖండం, కిరణం, వక్రాలు, బహుభుజాలు, కోణాలు మొదలైనవి. త్రిభుజాలు, చతురస్రం, దీర్ఘచతురస్రం, సమాంతర చతుర్భుజం, రాంబస్, ట్రపీజియం ల ధర్మాలు మరియు నిర్మాణాలు, 3D ఆకారాలు, ఎడ్జెస్, శీర్షాలు, ముఖాలు, ఆయిలర్ సూత్రం. 4 దత్తాంశ నిర్వహణ, డేటా హ్యాండ్లింగ్, పటచిత్రాలు, పిక్టోగ్రాఫ్, టాలీ మార్కులు, బార్ గ్రాఫ్లు, పై చార్ట్ల విశ్లేషణ,
బార్ గ్రాఫ్లు, పై చార్టులు, విశ్లేషణ, అంక మధ్యమం, బాహుళకం, మధ్యగతం, అవర్గీకృత దత్తాంశానికి సంభావ్యత. 5 బీజగణితం ఆల్జీబ్రా, చరరాశులు, బీజగణిత సమాసాల ఏర్పాటు, ఏకపది, బహుపది, గుణకారాలు మరియు భాగహారాలు, నిత్య సమీకరణాలు, స్టాండర్డ్ ఐడెంటిటీస్, ఘాతాలు మరియు ఘాతాంకాలు, లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్, రేఖీయ గ్రాఫ్లు. 6 క్షేత్రమితి, మెన్సురేషన్, పొడవు, బరువు, సామర్థ్యం, సమయం, క్యాలెండర్, డబ్బు కొలతలు, చుట్టుకొలత మరియు వైశాల్యం, త్రిభుజం, చతురస్రం, దీర్ఘ చతురస్రం, రాంబస్, సర్కిల్ మొదలైనవి. ఉపరితల వైశాల్యం మరియు ఘన పరిమాణం, ఘనం, దీర్ఘఘనం, స్తూపం. గణిత బోధనా పద్ధతులు 6 మార్కులు. గణిత శాస్త్ర చరిత్ర, స్వభావం మరియు నిర్వచనాలు, గణిత బోధన ఉద్దేశాలు, విలువలు మరియు లక్ష్యాలు, బోధనా పద్ధతులు మరియు లోప నివారణ బోధన, రెమిడియల్ మెషర్స్, బోధనా సామాగ్రి, టిఎల్ఎం మరియు వనరుల వినియోగం, విద్యా ప్రణాళిక, కరికులం, పాఠ్యపుస్తకం మరియు బోధన ప్రణాళిక, మూల్యాంకనం మరియు నిరంతర సమగ్ర మూల్యాంకనం, సిసిఈ, విశ్లేషణ, పరిపుష్టి. విభాగం ఈ పరిసరాల విజ్ఞానం, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, 30 మార్క్స్, 30 మార్కులకు ఉంటుందండి ఇది. ఈలో 1 సైన్స్, విజ్ఞాన శాస్త్రం, కంటెంట్, ఇది 12 మార్కులకు ఉంటుంది కంటెంట్. 1 జీవ ప్రపంచం, లివింగ్ వరల్డ్, సజీవులు, నిర్జీవులు, మొక్కలు, రకాలు అనగా మొక్కలు, పొదలు, వృక్షాలు మరియు వాటి భాగాలు, విధులు, జంతువులు, శాకాహారులు, మాంసాహారులు, ఉభయాహారులు, అండజాలు, శిశుత్పాదకాలు, వాటి నివాసాలు, అనుకూలనాలు, మానవ శరీరం, అస్థిపంజరం, కీళ్లు, కండరాలు, జ్ఞానేంద్రియాలు, ఆరోగ్యం, మంచి అలవాట్లు, సేఫ్టీ మరియు ప్రథమ చికిత్స, ఆహారం, ఆహార భాగాలు, సమతుల్య ఆహారం, జంక్ ఫుడ్, లోపపోషణ, వ్యాధులు, వ్యవసాయ పద్ధతులు మరియు పరికరాలు, కుటుంబం, కుటుంబ రకాలు, బడ్జెట్, వలసలు, కణం నిర్మాణం, రకాలు, సూక్ష్మజీవులు, ఉపయోగాలు, నష్టాలు, ఆటలు, వినోదం. ఇక 2వ సైడ్ హెడ్డింగ్, జీవక్రియలు, లైఫ్ ప్రాసెసెస్, మొక్కలలో పోషణ అనగా స్వయం పోషితాలు, పరాన్నజీవులు, కీటకాహార మొక్కలు, మానవులలో జీర్ణక్రియ, శ్వాసక్రియ, ప్రసరణ వ్యవస్థ, విసర్జన వ్యవస్థ, నాడీ వ్యవస్థ అనగా సమన్వయం, జంతువులు మరియు మొక్కల్లో ప్రత్యుత్పత్తి విధానాలు, కౌమార దశ మరియు హార్మోన్ల పాత్ర. 3వది సహజ దృగ్విషయాలు, వస్తువులు మరియు పదార్థాలు, వస్తువుల వర్గీకరణ, లోహాలు, అలోహాలు, ధర్మాలు, ఉపయోగాలు, ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు, సూచికలు, ఇండికేటర్స్, భౌతిక మరియు రసాయన మార్పులు, ఇనుము తుప్పు పట్టడం. 4 కొలతలు, చలనం మరియు కాంతి, దూరాల కొలత, ప్రమాణాలు, చలనం, రకాలు, వేగం, కాలం, దూరం, గ్రాఫ్, కాంతి, నీడలు, పరావర్తనం, దర్పణాలు మరియు కటకాలు, మానవ కన్ను, బ్రెయిలీ లిపి. తర్వాత నెక్స్ట్ వన్, విద్యుత్ మరియు అయస్కాంతత్వం, సరళ విద్యుత్ వలయం, వాహకాలు, బంధకాలు, విద్యుత్ ప్రవాహం యొక్క ఉష్ణ మరియు అయస్కాంత ప్రభావాలు, సిఎఫ్ఎల్, ఎల్ఈడి, ఫ్యూజ్, ఎలక్ట్రిక్ బెల్, అయస్కాంతాలు, ధర్మాలు, దిక్సూచి. 6 ఉష్ణం, బలం మరియు పీడనం, ఉష్ణోగ్రత కొలవడం, థర్మామీటర్ రకాలు, ఉష్ణ ప్రసార పద్ధతులు అనగా వాహనం, సంవహనం, వికిరణం, బలం రకాలు, పీడనం, బలం రకాలు, పీడనం, ద్రవ వాతావరణ పీడనం, ఘర్షణ రకాలు, ఘర్షణ పెంచే మరియు తగ్గించే పద్ధతులు. తర్వాత దహనం మరియు ఇంధనాలు, తరిగిపోయే తరగని వనరులు, బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు, ఎట్సెట్రా. దహనం, మంట నిర్మాణం, అగ్ని నియంత్రణ. తర్వాత 8th చాప్టర్, ధ్వని, ధ్వని ఉత్పత్తి, ప్రసారం, మానవ చెవి, తరంగాల రకాలు, అనుదైర్ఘ్య మరియు తిర్యక్ తరంగాలు, ధ్వని లక్షణాలు, శృతి, తీవ్రత, ధ్వని, కాలుష్యం. ఇక 9వది ప్రకృతి వైపరీత్యాలు, మెరుపులు, పిడుగులు, విద్యుత్ ఆవేశాలు, భూకంపాలు, సునామీలు, రక్షణ చర్యలు. 10 రవాణా, సమాచార మార్పిడి మరియు వృత్తులు, రవాణా చరిత్ర, వివిధ రకాల రవాణా మార్గాలు, సమాచార సాధనాలు, పోస్ట్ కార్డ్, ఈమెయిల్, మాస్ మీడియా, వివిధ వృత్తులు, రైతు, దర్జీ మొదలైనవి. రైతు, దర్జీ మొదలైనవి. ప్రభుత్వ సేవా సంస్థలు, బ్యాంకు, పిహెచ్సి, పంచాయతీ.
11 మన పర్యావరణం, వాతావరణ మార్పులు, వరదలు, తుఫానులు, విపత్తు నిర్వహణ. గ్రీన్ హౌస్ ప్రభావం, గ్లోబల్ వార్మింగ్, ఆమ్ల వర్షాలు, గాలి ఘటకాలు, నైట్రోజన్ వలయం. వాయు కాలుష్యం, నీరు, నీటి వలయం, ఏపీలోని ముఖ్యమైన నదులు. నీటి కాలుష్యం, మురుగునీటి శుద్ధి, జీవ వైవిధ్యం, అడవులు. వృక్షజాలం, జంతుజాలం, చిప్కో ఉద్యమం, వన్యప్రాణుల రక్షణ. సైన్స్ బోధనా పద్ధతులు 3 మార్కులు. సైన్స్ చరిత్ర, స్వభావం, నిర్వచనాలు, బోధనా లక్ష్యాలు, బోధనా పద్ధతులు. టిఎల్ఎం విద్యా ప్రణాళిక, పాఠ్యపుస్తకం మరియు సిసిఈ మూల్యాంకనం. ఈ2 సోషల్ స్టడీస్, సాంఘిక శాస్త్రం, కంటెంట్ 12 మార్కులు. 1 మన విశ్వం, అవర్ యూనివర్స్, భూమి ఆకారం, సౌర కుటుంబం, అక్షాంశాలు, రేఖాంశాలు, భూచలనాలు, గ్రహణాలు. పటాలు, నైపుణ్యాలు, రకాలు, గుర్తులు. భూమి అంతర్భాగం, పర్యావరణ భాగాలు, ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన భూస్వరూపాలు, పోడు వ్యవసాయం, అడవులు రకాలు, ఏపీలోని అడవులు, రక్షణ వనరులు రకాలు. ఖనిజ శక్తి వనరులు, సంప్రదాయ మరియు సంప్రదాయేతర వనరులు. మానవ వనరులు, జనాభా పంపిణీ సాంద్రత మార్పులు. 2 ఉత్పత్తి, వినిమయం మరియు జీవనాధారం, వ్యవసాయం రకాలు, ప్రధాన పంటలు, పరిశ్రమల వర్గీకరణ, పర్యావరణ క్షీణత. ప్రజావస్తులు, నీరు, జీవించే హక్కులో భాగం, మార్కెట్లు రకాలు, వినియోగదారుల రక్షణ, రవాణా వ్యవస్థ, అంతర్జాతీయ రవాణా, రోడ్డు భద్రత, ట్రాఫిక్ గుర్తులు, అభివృద్ధి, ద్రవ్యం, పరపతి, ప్రపంచీకరణ. ఇక 6వది రాజకీయ వ్యవస్థలు మరియు పరిపాలన. రాజకీయ వ్యవస్థలు మరియు పరిపాలన. ప్రాచీన మానవుని జీవనం, స్థిర జీవనం, బేలం గుహలు, మహాజనపదాలు, మగధ, వజ్య రాజ్యాలు, సామ్రాజ్యాలు, మౌర్యులు, గుప్తులు, శాతవాహనులు, పల్లవులు, చాళుక్యులు, ఢిల్లీ సుల్తాన్లు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం, మొఘలులు. ప్రభుత్వాలు, రాచరికం, ప్రజాస్వామ్యం, స్థానిక ప్రభుత్వాలు, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు, పార్లమెంటు, చట్టాల తయారీ, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు, పార్లమెంటు, చట్టాల తయారీ, రాష్ట్ర ప్రభుత్వం, శాసనసభ, కార్యనిర్వాహక శాఖ, న్యాయ వ్యవస్థ. కోర్టుల నిర్మాణం, భోపాల్ గ్యాస్ దురంతం, ప్రాథమిక హక్కులు మరియు విధులు, భారత రాజ్యాంగం, లౌకికవాదం, బ్రిటిష్ పాలన, విద్య, ఈస్ట్ ఇండియా కంపెనీ రాక, ప్లాసీ యుద్ధం, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, గ్రామీణ పాలన, దివానీ మన్రో పద్ధతులు, నీలిమందు విప్లవం, గిరిజన జీవనం, బిర్సా ముండా, భారత స్వాతంత్రోద్యమం, 1857 తిరుగుబాటు, జాతీయ ఉద్యమం 1870 నుండి 1947 వరకు. 1870 నుండి 1947. దండి యాత్ర, క్విట్ ఇండియా, ఐరోపాలో జాతీయవాదం, ఫ్రెంచ్ విప్లవం, పారిశ్రామికీకరణ, ప్రింట్ కల్చర్. సామాజిక అసమానతలు, వైవిధ్యం, వివక్ష, పక్షపాతం, స్టీరియోటైప్. సమానత్వం కోసం రాజ్యాంగ నిబంధనలు, మహిళా ఉద్యమాలు, కుల నిర్మూలన సంస్కరణలు, గులాంగిరి, బ్రాహ్మణేతర ఉద్యమం, సామాజిక మినహాయింపు అనగా మార్జినలైజేషన్, ఆదివాసీలు, మైనార్టీలు, దళితుల హక్కుల రక్షణ చట్టం అనగా 1989 చట్టం అంటారండి దీన్ని. దళితుల హక్కుల రక్షణ చట్టం 1989, 1989 చట్టం. అధికార వికేంద్రీకరణ, బెల్జియం, శ్రీలంక నమూనా. సమాఖ్యవాదం, ఫెడరలిజం, రాజకీయ పార్టీలు. ఇక 5వది మతం మరియు సమాజం. ప్రధాన మతాలు, మన దేశంలోనే ప్రధాన మతాలండి. హిందూ, జైన, బౌద్ధ, ఇస్లాం, సిక్ మతాలు. భక్తి మరియు
సూఫీ ఉద్యమాలు, సమాజంలో లింగ, మత, కుల ప్రభావాలు. 6 సంస్కృతి మరియు సమాచార మార్పిడి. ప్రాచీన నాగరికతలు అనగా సింధులోయ నాగరికత, వేదకాలం ఏది? ప్రాచీన నాగరికతలో సింధులోయ నాగరికత, వేదకాలం, వేద సాహిత్యం, భారతీయ సంస్కృతి, భాషలు, ఏపీలోని చారిత్రక మరియు పర్యాటక ప్రాంతాలు. సోషల్ స్టడీస్ బోధనా పద్ధతులు 3 మార్కులకి. సాంఘిక శాస్త్ర చరిత్ర స్వభావం, నిర్వచనాలు, బోధనా లక్ష్యాలు, పద్ధతులు, బోధనా సామగ్రి అనగా టిఎల్ఎం, ప్రణాళిక రచన మరియు సిసిఏ మూల్యాంకనం. ఫ్రెండ్స్, ఈ వీడియో అంతటితో ముగిస్తున్నాను. మరి ఇలాగ టెట్ సమాచారం మీకు కావాలనుకుంటే మా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గోదావరి కెరటాలు ఛానల్ నుంచి ఈ వీడియో వస్తుంది. దీనికంటే ముందు కూడా వీడియోలు ఉన్నాయి, దీని తర్వాత వీడియోలు ఉంటాయి. మరి మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే పూర్తి సమాచారం మీరు పొందవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.